సంధికి సంబంధం లేకుండా యుఏఈ నుంచి భారత్ కి మనము ఆయిల్ సరఫరా చేసుకునే విధంగా ఒక పైప్ లైన్ ఏర్పరచుకోవడం జరిగింది. ఆల్రెడీ ఏర్పరిచి ఉంది. అది అబుదాబి నుంచి అటు ఫుజైరా వరకు ఉంది. ఆ ఫుజైరా నుంచి మనం షిప్మెంట్ ద్వారా మనం భారతదేశానికి ఆయిల్ తీసుకొచ్చుకుంటాం. సో ఆ పైప్ లైన్ 1.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే సరఫరా చేయగలదు పైప్ లైన్ ద్వారా. దాన్ని కొంచెం త్వరితగతిన దాన్ని తీసుకురావాలి. మనకు ఉన్నటువంటి ఆయిల్ కొరత నేపథ్యంలో ఈ యుఏఈ నుంచి ఆయిల్ సరఫరాకు సంబంధించి డిస్కషన్ జరిగింది. దాంట్లో ఒక పాజిటివ్ అవుట్కమ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. రెండో అంశం ఏంటి అని అంటే కనుక ప్రస్తుతం ఈ ఫుజైరా నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఒకవైపు అయితే, ఇంకోవైపు యుఏఈ కూడా తమ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ని భారతదేశంలో పెట్టే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత, ఉత్పాదకత ఆయిల్ కి సంబంధించిన ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని ఆ క్రూడ్ ఆయిల్ ని అక్కడే నిల్వ ఉంచుకుంటే వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. దాన్ని సరఫరా చేయాలన్నా, ఎగుమతి చేయాలన్నా సమస్యలు చాలా ఉన్నాయి. బికాస్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కాబట్టి. సో ఇప్పుడు భారత్ తోటి వాళ్ళకు స్ట్రాటజిక్ ఒప్పందం చేసుకున్నారు యుఏఈ నుంచి. ఏంటి అని అంటే యుఏఈ క్రూడ్ ఆయిల్ అంతా కూడా భారతదేశం రిజర్వ్ చేస్తుంది. మన దగ్గర ఆయిల్ రిఫైనరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో అద్భుతమైనటువంటి రిజర్వ్స్ మనం చేయడానికి వీలుగా ఇప్పుడు ఒప్పందం చేసుకున్నాం. సో దట్ ఏమైతుందంటే రెండు లాభాలు. ఒకటి, యుఏఈ ఎవరికైనా సరే ఎగుమతి చేసుకోవాలనుకుంటే ఈ